హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పొటల్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానన్నమాట. చాలా బాగుంటుంది, చాలా కొత్తగా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ చాలా రోజుల నుంచి ఛానల్లో పోస్ట్ చేయట్లేదన్నమాట. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో ఇక్కడ పొటల్స్ని తీసుకోవాలి. నేను 1/2 కిలో వరకు పొటల్స్ తీసుకొని దీన్ని నీట్గా వాష్ చేసేసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసేసుకొని దీన్ని ఇలా నిలువుగా 2 భాగాలుగా కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. సో నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం నాకు ఇష్టం కాబట్టి నేను ఇలా చేసేసుకున్నాను. సో మీకు ఏ విధంగా కట్ చేయడం నచ్చితే అలా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు యాడ్ చేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 2 పచ్చిమిర్చి, వెల్లుల్లి రేకల్ని ఒక 2 లేదా 3 వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ని, ఒక పెద్ద సైజు టొమాటోని ఇలా కట్ చేసేసుకొని దీన్ని కూడా కొంచెం బాగా మగ్గించుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకొని మగ్గించుకోవాలన్నమాట. ముందుగా మనం పల్లీలు, శనగపప్పు బాగా ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి అవి తొందరగా మాడిపోతాయి కాబట్టి ఇది లైట్గా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. చల్లారాక మాత్రమే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు ఇంకా ఆవాలు అర స్పూన్ వరకు వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని కట్ చేసేసుకొని వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొటల్స్ ముక్కలు ఉంటాయి కదా, ఈ పీసెస్ని ఇప్పుడు యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారాలని యాడ్ చేద్దామండి. ముందుగా అయితే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ని వేసుకున్న తర్వాత ఈ ముక్కలు అన్నీ చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలిపి పెట్టుకోవాలన్నమాట. దీనిపైన మూతను పెట్టేసుకుని 2 లేదా 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకుని ఉంచేసుకున్నారంటే ఈ పీసెస్ అనేవి బాగా మగ్గి ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా మీకు గ్రైండ్ చేసి పెట్టుకోమని చెప్పాను కదా పేస్ట్, మనం అన్నీ వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోమన్నాను. ఈ పేస్ట్ని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ మొత్తం కూడా యాడ్ చేస్తానన్నమాట నేను. సో ఇలా పేస్ట్ వేసిన తర్వాత ముక్కల్లోకి మిక్స్ అయ్యే విధంగా ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు మీకు కర్రీ ఉడకడానికి సరిపడినంత వాటర్ వేసేసుకోండి. నేనైతే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత దీనిపైన మూతను పెట్టేసేయండి. ఇది కొంచెం దగ్గరగా కుక్ అవుతుంది. చూసారు కదా, చాలా చక్కగా ఒక 5 నిమిషాల్లోనే కూర అయితే ఈ విధంగా రెడీ అయ్యిందనమాట. అంటే నేను వాటర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా చేశారంటే యమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా పొటల్స్ కర్రీ మీరు ఈ విధంగా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేయండి. ఇంకా మంచి ఫ్లేవర్తో టేస్టీగా గుమ్మగుమ్మలాడిపోతుంది అనమాట కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి రైస్తో తిన్నా లేదంటే మీకు నచ్చిన దాటితో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. సో ఎప్పుడైనా ఈ కర్రీ ఈ విధంగా మీరు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకా మీకు ఎలా వచ్చిందో మీరు ట్రై చేశాక కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్